మంగళగిరి బార్ అసోసియేషన్ ఎన్నికలు మార్చి 30వ తేదీ సోమవారం ప్రశాంత వాతావరణంలో జరిగాయి. ఉదయం 10 గంటలకు పోలింగ్ మొదలైంది. దీంతో కోర్టు ఆవరణలో సందడి వాతావరణం నెలకొంది. పోటీ చేసిన అభ్యర్థులు ఓటర్లను స్వాగతించారు. మొత్తం 166 ఓట్లు పోలయ్యాయి. బార్ అసోసియేషన్ ఎన్నికల ప్రక్రియకు ముఖ్య ఎన్నికల అధికారిగా తలశిల మధుసూదన్ రావు, ఎన్నికల అధికారిగా అరిగకుటి రామ్మోహన్ రెడ్డి వ్యవహరించగా, వీరికి శ్రీభాష్యం రంగనాథ్, మాదిరాజు గోవర్ధన్ రావు సహకారం అందించారు. బార్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి జొన్నాదుల లెనిన్ బాబు, రత్నప్రసాద్ వేమూరి పోటీ చేశారు. లెనిన్ బాబుకు 102 ఓట్లు రాగా రత్నప్రసాద్కు 64 ఓట్లు వచ్చాయి. దీంతో లెనిన్ బాబు 38 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక ఉపాధ్యక్ష పదవికి పెదబుజ్జాయి లంకపల్లి, రమేష్ కురగంటి, సాంబశివరావు తాత పోటీ చేశారు. పెదబుజ్జాయికి 4 ఓట్లు, రమేష్కి 89 ఓట్లు, సాంబశివరావుకి 72 ఓట్లు రాగా 1 ఓటు చెల్లలేదు. దీంతో రమేష్ తన సమీప ప్రత్యర్థి సాంబశివరావుపై 17 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. జనరల్ సెక్రటరీగా నాయుడమ్మ బేతపూడి, సురేంద్రబాబు మాలపాటి తలపడగా, నాయుడమ్మకు 87 ఓట్లు, సురేంద్రబాబుకు 77 ఓట్లు రాగా 2 ఓట్లు చెల్లలేదు. దీంతో నాయుడమ్మ 10 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. జాయింట్ సెక్రటరీగా మురళీకృష్ణ సూరబోయిన, రోసయ్య తాడిబోయిన పోటీ చేయగా, మురళీకృష్ణకు 90 ఓట్లు, రోసయ్యకు 72 ఓట్లు రాగా 4 ఓట్లు చెల్లలేదు. 18 ఓట్ల మెజార్టీతో మురళీకృష్ణ గెలుపొందారు. కోశాధికారి పదవికి ఇందిరా ప్రియదర్శిని సింగంశెట్టి, రంగిశెట్టి వెంకటలక్ష్మి పోటీ చేయగా, ఇందిరా ప్రియదర్శినికి 80 ఓట్లు, రంగిశెట్టి వెంకటలక్ష్మికి 83 ఓట్లు రాగా 3 ఓట్లు చెల్లలేదు. సాధారణంగా బార్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రధానంగా ప్రెసిడెంట్ పదవినే ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. అయితే ఈసారి ఎన్నికల్లో కోశాధికారి ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవటం విశేషంగా చెప్పవచ్చు. అందుకు తగ్గట్టుగానే కోశాధికారి పదవికి కౌంటింగ్ కూడా నువ్వా నేనా అన్నట్టు ఉత్కంఠ భరితంగా సాగింది. చివరకు 3 ఓట్ల మెజార్టీతో రంగిశెట్టి వెంకటలక్ష్మికి విజయం వరించింది. లేడీ సెక్రటరీ పదవికి పద్మ కళ్యాణి ముక్కు, రజనీ నెమల్కంటి పోటీ చేశారు. పద్మ కళ్యాణికి 83 ఓట్లు, రజనీకి 82 ఓట్లు రాగా 1 ఓటు చెల్లలేదు. దీంతో 1 ఓటు మెజార్టీతో పద్మ కళ్యాణి విజయం సాధించారు. లేడీ ఎగ్జిక్యూటివ్ పదవికి భారతీదేవి వింజమూరి, నాగమణి లేళ్ల పోటీ చేయగా, భారతీదేవికి 84 ఓట్లు, నాగమణికి 79 ఓట్లు రాగా 3 ఓట్లు చెల్లలేదు. దీంతో 5 ఓట్ల మెజార్టీతో భారతీదేవి గెలుపొందారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా 5 పోస్టులకు గాను 13 మంది పోటీ చేయగా, వీరిలో ఆనంద్ కుమార్ నూతక్కి, కుమారస్వామి గ్రంథసిరి, ప్రదీప్ కుమార్ గూడవల్లి, కాంతారావు ఎండి, శ్రీనివాసరావు విచారపు గెలుపొందారు. సాయంత్రం బార్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన అనంతరం విజేతలకు న్యాయవాదులు అభినందనలు తెలిపారు. ఒకటి
అవును అవును వైస్ ప్రెసిడెంట్ గారి కంగ్రాచులేషన్స్ మిస్టర్ రమేష్ కురగండి వైస్ ప్రెసిడెంట్ జాయింట్ సెక్రటరీ మిస్టర్ మురళి అటు లైటింగ్ ప్రసాద్ గారికి 64 బాబు 102 38 మెజార్టీ వచ్చిందండి. వేమరికి 64 ఓట్లు వచ్చినాయి. జొనాథ్ లెనిన్ బాబు గారికి 102 వచ్చినాయి. మొత్తం 38 ఓట్ల మెజార్టీతో జొనాథ్ లెనిన్ బాబు గారు గెలిచారండి. అందరూ ఓట్లతో గెలిస్తే ఈయన మాత్రం ఓట్లు లేకుండా గెలిచాడు. ఆనంద్ గారు ఏంటండి మీరు ఏమండి సీఈఓ గారు పిలవండి. ఆనంద్ గారికి మిత్రులకు నమస్కారం. ఈ రోజు జరిగిన మంగళగిరి బార్ అసోసియేషన్ 2026-2027 ఎలక్షన్లో నేను, నా మిత్రుడు ఏ రామ్మోహన్ రెడ్డి గారు, అట్లాగే శ్రీభాష్యం రంగనాథ్ గారి సహాయ సహకారాలతో మరియు గోవర్ధన్ రావు అడ్వకేట్ గారి సహాయ సహకారాలతో నిర్వహించాము. ఈ రోజు జరిగిన ఎలక్షన్లో శ్రీ జొన్నాథ్ లెనిన్ బాబు గారు ప్రెసిడెంట్ గా గెలిచారు. అట్లాగే వైస్ ప్రెసిడెంట్ గా కురగంటి రమేష్ గారు గెలిచారు. జనరల్ సెక్రటరీగా నాయుడమ్మ గారు గెలిచారు, బేతపూర్ నాయుడమ్మ గారు. తర్వాత జాయింట్ సెక్రటరీగా సూరబోయిన మురళీకృష్ణ గారు గెలిచారు. ట్రెజరర్ గా రంగిశెట్టి లక్ష్మీదేవి గారు గెలిచారు. లేడీ సెక్రటరీగా పద్మ కళ్యాణి గారు గెలిచారు. లేడీ ఎగ్జిక్యూటివ్ గా ఇంజమూరి భారతీదేవి గారు గెలిచారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ కి 5 పోస్టులకి ఎన్నికలు జరిగినాయి. 5 పోస్టులు 13 పోటీ చేశారు. ఈ 13లో నూతక్క ఆనంద్ గారు అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిచారు. తర్వాత జి కుమార్ గారు 2వ ప్లేస్ లో గెలిచారు. ప్రదీప్ కుమార్ గోడవల్లి గారు 3వ ప్లేస్ లో గెలిచారు. ఎన్డి కాంతారావు గారు 4వ ప్లేస్ లో గెలిచారు. విచారపు శ్రీనివాసరావు గారు 5వ ప్లేస్ లో గెలిచారు. వీరు 2026 సంవత్సరం 2027 సంవత్సరం మన మంగళగిరి బార్ అసోసియేషన్ నాయకత్వం వహిస్తారు. అందరూ నమస్కారం. ప్రతి సంవత్సరం లాగా ఈ రోజు కూడా మంగళగిరి బార్ అసోసియేషన్ లో వాళ్ళ ఎలక్షన్ జరిగింది. ఈ ఎలక్షన్ ని మన ఎలక్షన్ సీఓగా టీఎంఎస్ఆర్ గారు, మన రామ్మోహన్ రెడ్డి గారు, రంగనాథ్ గారు ఎంతో విజయవంతంగా చేశారు.
ఇంత పారదర్శకంగా జరిగింది. ఏదైతే మన గోవర్ధన్ గారితో కలిపి ఏదైతే మంగళగిరి బార్ అసోసియేషన్లో నన్ను బార్ ప్రెసిడెంట్గా రెండోసారి ఎన్నుకున్నారో, ఏదైతే న్యాయవాదులు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నా బార్ అసోసియేషన్కి ఏదైతే డెవలప్మెంట్కి ఏం కావాలో అన్ని చూస్తాను. ఇంకొకటి, ఏదైతే ఎప్పటి నుంచో మన అందరి కల్లా ఉందో జిల్లా కోర్టు, మన నారా లోకేష్ గారు, ఎమ్మెల్యే గారు, మినిస్టర్ సహకారంతో కావాలో దానికి మా న్యాయవాద కృషితో నేను చేస్తానని ఈ సభాముఖం చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఆ న్యాయ దేవతమ్మ